గురు చారణం. హలో తెలుగు మాట్లాడే వాళ్ళు. 2 రోజుల క్రితం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఏమిటి? నేను అమర పాలకుడు అనే శీర్షికతో ఒక వీడియోను పోస్ట్ చేశాను మరియు అమర పాలకుడు ఉద్భవించాడని చెప్పాను. నేను అమర పాలకుడిగా ప్రకటించడానికి గల కారణాన్ని ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఇది మీకు అవగాహన ఇస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. గత ఒక నెలగా జనవరి 1 నుండి ఉంచండి, నేను నా 3వ కంటిలో నిజమైన దేవుడిని చూడాలనుకుంటున్నాను. నేను సమరస శుద్ధ సన్మార్గ సత్యసంఘానికి చెందినవాడిని. 1865లో వడలూరులో గురునాథర్ చిదంబరం రామలింగం స్థాపించి ప్రజలకు బోధించిన మతం. ఆ మతం యొక్క సూత్రాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి నిజమైన ప్రభువును సందర్శించడానికి చాలా సంవత్సరాలుగా దేవుని కోసం వెతుకుతున్నాడు. అటువంటి వ్యక్తి కోసం ఈ 2025 వ్యవధి ముగింపులో తీవ్రమైన ప్రేరణ ఉంది. జనవరి 1 నుండి నేను చాలా సీరియస్గా దేవుడి కోసం వెతకడం మొదలుపెట్టాను. నేను బయటి ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా నివారించాను. 29న ఒకే మనసుతో అసలు స్వామి ఎవరు? నేను నా ఆశయంలో చాలా నిశ్చయించుకున్నాను.